సొంతింటి కలను సాకారం చేసుకోవాలనేటువంటి సామాన్యులే లక్ష్యంగా కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు వారికి అరచేతిలో స్వర్గాన్ని చూపించి వివిధ ఆఫర్ల రూపంలో వారిని మోసం చేస్తూ ఉన్నాయి. ప్రీలాంచ్ పేరుతో ఇప్పటికే కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుగోలుదారులను మోసం చేసి బోర్డులు తిప్పినటువంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. వాటి మీద అవగాహన కల్పించేందుకు మనం ఎన్ని వీడియోలు చేసినప్పటికీ ఇది పునరావృతం అవుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాసవి గ్రూప్ కొనుగోలుదారుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇన్ టైంలో వారికి ప్రాజెక్ట్ని అందించడంలో విఫలమైంది. దానివల్ల కొనుగోలుదారులు ఈ వాసవి గ్రూప్ మీద పోలీసులకి ఫిర్యాదు చేయడంతో సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త చక్కర్లు కొట్టింది. అసలు వాసవి గ్రూప్ కొనుగోలుదారులకి ఆ ప్రాజెక్ట్ని ఇన్ టైంలో అందించకపోవడానికి గల కారణం ఏంటి, అసలు ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఎల్పిడిఓ వ్యవస్థాపకులైనటువంటి భరత్ గారితో మాట్లాడదాం. భరత్ గారు నమస్తే. నమస్తే అండి. సొంతింటి కల సాకారం చేసుకోవాలి అనుకునేటువంటి సామాన్యులే లక్ష్యంగా కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు వారిని వివిధ ఆఫర్ల రూపంలో మోసం చేస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ప్రీలాంచ్ పేరుతో కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనుగోలుదారులను మోసగించి తర్వాత బోర్డులు దిప్పేసిన ఘటనలు చాలా చూసాం. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాసవి గ్రూప్ కూడా వివాదాల్లో చిక్కుంది. కొనుగోలుదారుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది, ఇన్ టైంలో ప్రాజెక్ట్ని అందించలేకపోయిందనేటువంటి వార్తలు వచ్చాయి. దీంతో కొనుగోలుదారులు కూడా వాసవి గ్రూప్ యాజమాన్యం మీద పోలీసులకి ఫిర్యాదు చేశారనేటువంటి వార్తలు వస్తున్న క్రమంలో ఏంటి అసలు ఆ వాసవి గ్రూప్ ఎందుకు ఇన్ టైంలో కొనుగోలుదారులకి కస్టమర్లకి ఈ ప్రాజెక్ట్ని అందించలేకపోయింది, ఎందుకు విఫలమైంది అంటే ఏం చెప్తారు? రైట్ అండి. మొట్టమొదటిగా మనము రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక సంస్థ గురించి మాట్లాడడము, ఒక సంస్థ గురించి మంచి చెప్తే ఒకలాగా ఉంటుంది, చెడు చెప్తే ఒకలాగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే వాసవి విషయం మీరు అడుగుతున్నారు కాబట్టి సో నా సుదీర్ఘ అనుభవం దాదాపు బార్న్ అండ్ బాటప్ ఇన్ రియల్ ఎస్టేట్ ఫ్యామిలీస్ అండి. సో మా చుట్టూ కూడా ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీసు రియల్ ఎస్టేట్ వాళ్ళతోనే గడిపినటువంటి సందర్భాల దృష్ట్యా నా యొక్క అనుభవాన్ని మీకు పంచుకుంటున్నాను. సో ఇవాళ నేను వాసవి గురించి నెగిటివ్గా మాట్లాడానంటే వేలలో లైక్స్ వస్తున్నాయి, లేకపోతే వేలలో వ్యూస్ వస్తున్నాయి. ఇవాళ అంతా కూడా వ్యూవర్షిప్ అనేది అలా ఉంది అనమాట. ఈ రివ్యూస్ కూడా అంతా కూడా ఫేక్ రివ్యూస్ అండి. ఏ కంపెనీ అయినా కూడా ఫేక్ రివ్యూస్. వాళ్ళ ఎంప్లాయ్ ఒక పోస్ట్ చేయగానే వాళ్ళ ఎంప్లాయీస్ సగం మంది పాజిటివ్గా పెడతారు, దాని తర్వాత నెగిటివ్ వచ్చేటువంటి బయట నుంచి వస్తుంటాయి. సో ఈ విషయాన్ని మీకు కులంకుశంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎస్ రివ్యూస్ లో కూడా నో బ్రోకరే కాదండి, రివ్యూస్ లో కూడా ఇదంతా కూడా ఏంటంటే మీడియా ఏమో వాస్తవాలని బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దాంట్లోకి వాళ్ళ సంస్థ ప్రతినిధులు వచ్చేసి పాజిటివ్ గా దాన్ని మలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో నేను ఇవాళ వాసవి గ్రూప్ గురించి మాట్లాడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దాదాపు నేను 2 decades నుంచి చూస్తున్నాను. ఓకే, దానికంటే ముందు వాళ్ళ కన్స్ట్రక్షన్స్ మీరు ఎక్కడైనా సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర తీసుకోండి, వాళ్ళ యొక్క కమర్షియల్ కాంప్లెక్సెస్ మీకు కనబడతాయి. మీరు ఒకవేళ కంటోన్మెంట్ ఏరియా కార్ఖానా లాంటి ఏరియాస్లో తీసుకోండి, వాళ్ళ యొక్క స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ మీకు కనపడతాయి. అంతేందుకంటే మాకు సమీపంలో ఉన్నటువంటి ఎల్బీ నగర్లో శ్రీనిలయం అనేసి వాళ్ళ యొక్క గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ చేశారు, మా కళ్ళ ముందు జరిగినటువంటి ప్రాజెక్ట్. సో వాస్తవం తెలిసిన వ్యక్తి మౌనంగా ఉంటే సమాజానికి చేటు. సో ఇవాళ వాసవి గ్రూప్ ఫౌండర్ విజయ్ కుమార్ గారి యొక్క ప్రయాణం చాలా దగ్గరగా చూసిన వ్యక్తి, నాకు పరిచయం లేకపోవచ్చు కానీ బిల్డర్ అనే వ్యక్తి భూమి పైన భవనాలు కట్టే వ్యక్తి. సో ఈ బిల్డర్ దగ్గర ఎవరైనా పెట్టుబడి పెడితే మ్యాక్సిమం ఏం చేస్తాడండి, అతను తీసుకుపోయేసి భూమి పైన పెట్టుబడి పెట్టి అక్కడే మీకు నిర్మాణం అనేది కనపడుతుంది. సో ఇవాళ వాసవి గ్రూప్ కనుక ఏ గోల్డ్ బాండ్సో లేకపోతే మ్యూచువల్ ఫండ్సో లేకపోతే ఏ సిల్వర్ బాండ్సో ఇలాంటి కార్యక్రమాలలో ఉంటే కనుక నేను మాట్లాడకపోయేవాడిని. లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒక పర్సన్, ఎదుగుతున్నటువంటి పర్సన్, లోకల్ బిల్డర్, అలా బిల్డర్స్ ప్రతి ఒక్కరి యొక్క డేటాని సేకరిస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. సో ఈ విషయాన్ని మీకు ఎందుకు ఇంత కూలంకుషంగా చెప్తున్నానంటే ఇప్పుడు వాసవి గ్రూప్ అనే గ్రూప్ తెలుగు రాష్ట్రాలే కాదు మిగతా రాష్ట్రాలలో ఒక పాన్ ఇండియా కంపెనీగా ఎదుగుతున్నటువంటి క్రమంలో ఇలాంటి వార్తలు రావడం నాలాంటి వాళ్ళకి, ఎందుకంటే వాసవి గ్రూప్ని అభిమానించడమో లేకపోతే ఇంకోదో కాదు, నాలాంటి వ్యక్తులకు తెలిసిన వ్యక్తులకు
వాస్తవాలను చెప్పాలనే దానిపైనే ఇవాళ మీతోని సమావేశంలో మాట్లాడుతున్నాను. సో ఇవాళ ఎక్కడొచ్చిందండి సమస్య? బాచ్పల్లిలో వచ్చినటువంటి సమస్య, వాసవి అర్బన్. సో ఆ ప్రాజెక్ట్ లాంచ్ దగ్గర నుంచి ప్రతి క్రెడై షోలో ఆ ప్రాజెక్టు విషయంలో నేను కనుక్కుంటున్నటువంటి క్రమంలో నాకు ఆ ప్రాజెక్టు విషయంలో ఎందుకంటేనండి బాగా నచ్చిన విషయం ఏంటంటే, మామూలుగా మీరు ఏదైనా కానీ కూడా గేటెడ్ కమ్యూనిటీ కానీ ఏదైనా మీరు చూసారనుకోండి, 2 BHK 3 BHK 4 BHK ఇలా కాంబినేషన్ ఆఫ్ సిగ్మెంట్స్ ఉంటాయండి. కానీ ఈ యొక్క అర్బన్ బాచ్పల్లి ఏదైతే వాసవి అర్బన్ అనేసి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారో, సో దీంట్లో ఏంటంటే అండి ఓన్లీ 2 BHK హౌసెస్ నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే ఒకే సిగ్మెంట్ వాళ్ళు, అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీస్లో చూస్తున్నాను 2 BHKలు ఉన్న వాళ్ళని ఒకలా చూస్తారు, 3 BHKలు ఉన్న వాళ్ళని ఒకలా చూస్తారు, 4 BHKలు ఉన్న వాళ్ళని ఇంకోలా చూస్తారు. వాళ్ళ వ్యక్తిగత కారణాల చేత వాళ్ళకున్న వాల్యూస్ని బేస్ చేసుకునేసి మళ్ళీ ఇంకోలా చూస్తారు. సో ఇలాంటి తరచూ చూస్తున్నటువంటి క్రమాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. సో ఈ ప్రాజెక్ట్ చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, 2 BHKs ఉన్నాయి, దాదాపు ఆల్మోస్ట్ ఒక 18 acresలో ఈ యొక్క విస్తీర్ణంలో ఉందండి. ఇది ఎంత కూడా ఈ ఒక ప్రాజెక్ట్కి అప్రూవల్స్ వచ్చింది రేరా నుంచి 2021, ప్రీలాంచ్ అయింది 2019లో. మ్యాక్సిమం అండి ఎవరైనా కూడా ప్రీలాంచ్ ఆఫర్లో కొనే వాళ్ళు మాత్రం ఈ యొక్క విషయాన్ని మీరు గమనించుకోవాలండి. 1 year 2 years డిలే అవుతుంది. ఎందుకంటే ప్రీలాంచ్ ఆఫర్లో సేల్ చేసిన తర్వాత పర్మిషన్స్ కనేసి లేదంటే HMD అప్రూవల్స్ కనేసి అలా డిఫరెంట్ యాంగిల్స్లలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో డిలే అవుతుంది. ఆ డిలే కారణాల వల్ల ఆ పర్మిషన్స్ వచ్చేసరికి అందులో అప్పుడు వచ్చినటువంటి మహమ్మారి కోవిడ్ తర్వాత వచ్చినటువంటి పర్మిషన్ 2021లో యాజ్ పర్ ఎరా నామ్స్ ప్రకారంగా దీని హ్యాండ్ ఓవర్ వచ్చేసి ఆగస్ట్ 2025 అండి. ఆగస్ట్ 2025 గ్రేస్ పీరియడ్ 6 months ఇంకా వదిలేసేసి ఆగస్ట్ 2025 హ్యాండ్ ఓవర్ పీరియడ్. బట్ ఎక్స్టెన్షన్లో ఏమైపోయిందంటే ఇది 2026, ఎందుకంటే కోవిడ్ నామ్స్ ప్రకారంగా 1 year ఎక్స్టెన్షన్ ఇచ్చింది గవర్నమెంట్. ఇదొక విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క పాయింట్ని ఎక్కడ కూడా డిలే అవ్వలేదండి. అండ్ డిలే అవ్వలేదు ఒకటి. అండ్ ఎస్పెషల్ ఏంటంటే కస్టమర్స్ కూడా కంప్లైంట్ చేసిన వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో మీరు ఒకసారి గమనించినట్టయితే ఎక్కడైనా కూడా మీరు 10% కట్టండి మీకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది అనేసి కస్టమర్స్ అట్రాక్ట్ చేస్తున్నారు. సో ఈ యొక్క మేము అంతా అమౌంట్ కట్టేసేసి మాకు ఏమి ఇంకా హ్యాండ్ ఓవర్ రాలేదనే దాంట్లో ఏమైపోయిందంటే వేరే ప్రాజెక్ట్ని కంపేర్ చేసుకునేసి వీళ్ళల్లో కొంతమంది అంటే మేము చేసినటువంటి సర్వేలో తేలింది ఏంటంటే వీళ్ళల్లో మాకు వేరే వాళ్ళకేమో రెంట్స్ వస్తున్నాయి, కానీ అదంతా కూడా ట్రాప్ అండి. ఇప్పుడు 10% మీరు కడతారు, మీకు రెంటల్ ఇన్కమ్ ఇస్తామంటున్నారు. వీళ్ళు ఏంటంటే 10% కట్టించుకున్న తర్వాత మీరు బ్యాంక్ లోన్కి వెళ్తారు, బ్యాంక్ లోన్ వచ్చే EMI కంపెనీ పే చేస్తుంది. ఓకే, అదొక సిస్టమ్ ఆఫ్ అట్రాక్టింగ్ ద కస్టమర్స్. ఎందుకంటే ఇప్పుడు పెరిగిన ధరలకు ఆ రేట్లు చెప్పగానే గేట్ కూడా తొక్కట్లేదు కస్టమర్ అనేవాడు. సో ఇలాంటి కొన్ని సందర్భాలను నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ యొక్క ఇంపాక్ట్ అనేది వాసవి అర్బన్ పైన పడింది. ఎంత ఇంపాక్ట్ ఉన్నప్పటికీ వాసవిని నమ్ముకున్నటువంటి కస్టమర్లు లేదా కొనుగోలుదారులు వారు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే వాసవి గ్రూప్ ఇన్ టైంలో వారికి ఫ్లాట్స్ని అందుబాటులోకి తీసుకొస్తా అని చెప్పింది, మాట మార్చింది. ఇప్పుడు నిజంగా 80% డబ్బులు కట్టినటువంటి కస్టమర్ల పరిస్థితి ఏంటి? వారు ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారంగా బయట డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రెంట్కి తీసుకోవాలంటే 20 నుంచి 25 వేల రూపాయలు వెచ్చించాల్సి ఉంది. ఇలా వీళ్ళు సంవత్సరం లేట్ చేస్తే ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి డబ్బులు వారికి వృధా అయినట్టే కదా. దానికి సమాధానం ఏంటి? రైట్ అండి, మీరు స్థిరాస్తులలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలండి, ఇది మీరు బ్యాంక్లో వెళ్ళేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేయట్లేదండి, లేదు అంటే ఏదన్నా గోల్డ్ లోనో ఇలాంటి వాటిలలో మీరు వెళ్ళట్లేదండి. మీరు స్థిరాస్తులలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. అంటే వాసవి గ్రూప్ ఉన్నటువంటి ట్రస్ట్ వాసవి గ్రూప్ పోగొట్టుకున్నట్టే కదా ఇన్ టైంలో ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేకపోయిందంటే. ఆగస్ట్ 2026 ఐఎమ్ అగైన్ రిపీటింగ్ అండి, అండ్ వాసవిని బ్యాకప్ చేయడానికి ఇక్కడ రాలేదండి. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, రేరా నామ్స్ ప్రకారంగా ఆగస్ట్ 2026 వరకు ఇవ్వలేదంటే ఇదే LPDO భరత్గా నేను వచ్చేసి వాసవిని ఖచ్చితంగా నేను క్వశ్చన్ చేస్తాను. వాళ్ళకి ఒక 20,000 రూపీస్ రెంట్ ఇవ్వమనేసి డిమాండ్ చేస్తాను. ఆల్రెడీ 7,000 రూపీస్ ఒక ఫ్రెండ్లీ గెస్చర్గా MD గారు ఇస్తున్నారని వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పారు కదండి. సో ఇక్కడ డిలే ఎక్కడైందండి? అండ్ ఇంకోటి అండి, మీరు పదే చెప్తున్నారు కదా, మీరు ఒక విషయం గమనించుకోండి. నేను పదే చెప్పేది ఏంటంటే, నేను ఇవాళ మాట్లాడడానికి కూడా కారణం ఏంటంటే బిల్డర్ అనేవాడు బిల్డింగ్ల పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అక్కడ కనబడుతుంది, మీరు వెళ్ళి చూడండి. నేను వెళ్ళాను పర్సనల్గా, మా పర్సన్ని పంపించాను. అక్కడ 12 టవర్లు కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. అక్కడ కన్స్ట్రక్షన్ ఎందుకు డిలే అయ్యింది?
ఇన్ టైంలో అసలు కొనుగోలుదారులకి ప్లాట్లను ఎందుకు సబ్మిట్ చేయలేకపోయారు? అసలు ఈ భారం అంతా, అంటే కొనుగోలుదారు మీద పడుతున్నటువంటి ఈ భారం ఏదైతే ఉందో దాన్ని ఎవరు చెల్లిస్తారు? రైట్ అండి. మీరు ఒక్కసారి కనుక రెరా నామ్స్ కనుక మీరు చూసినట్టయితే ప్రాజెక్ట్ ఇన్ టైం నుంచి 6 months గ్రేస్ పీరియడ్ ఉంటుందండి. మీరైనా కానీ ఒక సొంత ఇల్లు కడుతున్నామంటే మేము 1 yearలో ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తామంటే ప్రాక్టికల్గా అయ్యే పని కాదండి. ఇండిపెండెంట్ హౌస్ అయినా కూడా ప్రాక్టికల్గా అయ్యే పని కాదు. ఒక 2-3 months డిలే అవుతుంది. అలాంటిది ఒకటి భారీ అంతస్తులు కట్టే సమయంలో ఇలాంటి డిలే అనేది కామన్ అండి. అదొకటి గమనించుకోవాలి. అంటే 5 నెలలు 6 నెలలు లేట్ అయితే కస్టమర్లు కూడా ఓపికగా ఆలోచిస్తారు, అంటే ఆ పరిస్థితులను అర్థం చేసుకుంటారు. కానీ అంతకంటే లేట్ అయితే వాళ్ళు కూడా ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి పెడతారు? నేను అదే చెప్తున్నాను, పదే చెప్తున్నాను మీకు. ఆగస్టు 2026 తర్వాత డిలే అయిన తర్వాత 5 నెలలు 6 నెలలు డిలే అయింది అనేసి మనం మాట్లాడాలి. కానీ అప్పటిదాకా ఏంటంటే రేరా రామ్స్ ప్రకారంగానే ప్రాజెక్ట్ రన్ అవుతుంది. అదొకటి మీరు గమనించుకోవాలి. సో ఇవాళ ఏంటంటే అండి, ప్రతి ఒక్క మీరు తరచుగా చూస్తున్నటువంటి క్రమంలో ఇలా కంపెనీలు మార్చేస్తున్నారు, స్కామ్లు అవుతున్నాయి. ఇదంతా అయ్యేసరికి ఏమైపోతుంది, కస్టమర్ డిస్టర్బెన్స్ అవుతాడండి. ఇక్కడ నేను వాసవి గ్రూప్ గురించి మాట్లాడడానికి రాలేదండి. 3000 మంది కస్టమర్స్ అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు తెలుసుకోవాల్సిన సమస్య ఏంటంటే, రేపు పొద్దున మీ ప్రాపర్టీని రీసేల్ చేయాలంటే మీరు ఇబ్బంది పడతారు. మీరు ఇంత నెగిటివ్గా మీరు తీసుకెళ్ళిపోతున్నారు. మీరు ఒక సంస్థలకు మీరు ఎంటర్ అయ్యారు అంటే ఆ సంస్థ మీ సంస్థగా భావించుకోవాలి. ఆయన ఉడాయించలేదు కదండి. మీరు అంటున్నారు డిలే అని అంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టాడు. అండ్ వాసవి గ్రూప్ చైర్మన్ గారు తన బిల్డింగ్స్కి ఎలా నిర్మాణించాడో, అంటే ఒక బిల్డర్ అనేవాడు ఎలా అంటే బేస్మెంట్ గట్టిగా ఉండాలి, ఎందుకంటే బహుళ అంతస్తులు పోయే ముందు బేస్మెంట్ గట్టిగా ఉండాలి అన్న దానిపైన నిర్మిస్తారు. కాబట్టి తనకు తెలియదండి, ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి విషయంలో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్గా నేను వాసవి గురించి మాట్లాడగలుగుతున్నాను. ఎందుకంటే నా కళ్ళ ముందు ఎన్నో ప్రాజెక్ట్స్ నేను చూశాను కాబట్టి. ఇవాళ మా వాళ్ళు ఎంతో మంది ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి, తెలిసిన వాళ్ళు కానివ్వండి లేకపోతే తెలియని వాళ్ళు కానీ అందరు కూడా ఒక విషయాన్ని కస్టమర్లకి ఎప్పటి లోపల వాసవి గ్రూప్ ఈ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయబోతుంది అంటారు? యాజ్ పర్ రెరా నామ్స్ ప్రకారంగా అండి, అలా గ్రేస్ పీరియడ్ అన్ని కలుపుకున్నా కానీ కూడా ఆగస్టు 2026 అనేసి మీకు రేరా వెబ్సైట్లో కూడా క్లియర్గా ఉంది. సో ఆల్రెడీ 12 towers కూడా కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయిపోయాయి. అది మీరు గూగుల్ అవుట్ చేయండి అండి, తెలిసిపోతుంది మీకు. యూట్యూబ్లో వాళ్ళ కన్స్ట్రక్షన్ అంతా కూడా వాళ్ళు ఎవ్రీ మంత్ దే ఆర్ గివింగ్ ఏ పిక్చరైజేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు ఒక 4 years బ్యాక్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ ఏముందండి? ఇప్పుడు చాలా మటుకు మాట్లాడుతున్నారండి అందరు కూడా, వాసవి ప్రాజెక్ట్స్ డిలే అవుతున్నాయి. ఐ డీల్ విత్ మెనీ కంపెనీస్ అండి. మెనీ కంపెనీస్ యొక్క హిస్టరీ కూడా నాకు తెలుసు. చాలా పెద్ద స్టాండర్డ్స్లో ఉన్న వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇన్ టైంలో ఏ ఒక్క బిల్డర్ కూడా ఇవ్వలేడండి. ఎందుకంటే వాళ్ళు ఏఐలో ఎన్నో వెరైటీస్ ఆఫ్ ఇన్ టైంలో ఇవ్వలేనప్పుడు, మరి ఇన్ టైంలో ఇవ్వలేనని కంపెనీలకు తెలిసినప్పుడు కస్టమర్లకి మాట ఇవ్వడం దేనికి, పోగొట్టుకోవడం దేనికి? అందుకొరకే రేరా అనేది 6 months గ్రేస్ పీరియడ్ ఇస్తుందండి. ఆ 6 months గ్రేస్ పీరియడ్లో వీళ్ళు ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేసి ఓసీ చేసేసి ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. అందుకని మీరు ఇండిపెండెంట్ హౌస్ కట్టినా కానీ కూడా మీరు ఇన్ టైంలో మీరు కన్స్ట్రక్షన్ చేయలేరు. ఒకవేళ మీరు హడావుడిగా మీరు చేసినా కానీ కూడా పెక్క మిడల్లాగా కూలిపోతుంది అది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ హ్యాస్ సమ్ సర్టన్ వాల్యూస్ టు బి ఫాలోడ్. సో ఆ వాల్యూస్, ఆ యొక్క నామ్స్ ప్రకారంగానే ఒక బిల్డర్ అనేవాడు ముందుకెళ్తాడు. దాన్ని బేస్ చేసుకునేసి ఆ యొక్క ఇన్ టైం ఒక డెడ్ లైన్ ఇస్తాడు. నువ్వు డెడ్ లైన్ ఇచ్చినంత మాత్రం సరిపోదు బాబు, ఒక 6 నెలలు ఎక్స్ట్రా అనేసి రేరా ఇస్తుంది. సో ఈ కోవిడ్ నామ్స్ ప్రకారం వచ్చిన కంపెనీస్కి ఏమైపోయిందంటే 1 year రేరా ఎక్స్టెన్షన్ ఇచ్చింది. సో దట్ ఏంటంటే ఇక్కడ కస్టమర్స్ విషయంలో నేను మాట్లాడుతున్నానండి. ఇవాళ వాసవి గ్రూప్ అనే వ్యక్తి కన్స్ట్రక్షన్ చేసి వెళ్ళిపోతాడండి. మీరు అర్థం చేసుకోండి, కన్స్ట్రక్షన్ చేసి వెళ్ళిపోతాడు. అక్కడ ఉండాల్సింది దాదాపు వాళ్ళు 3686 ఫ్లాట్స్ అంటున్నారు. అలా 3000 సోల్డ్ అని చెప్పారు అభిషేక్ గారు ఆ ప్రెస్ మీట్లో. అండ్ ఇంకా 686 ఫ్లాట్స్ అలాగే ఉన్నాయి కదా. ఇంకా అతని ప్రాపర్టీ అక్కడ ఉంది కదండి, అవి సేల్ అవ్వాలి కదండి. అది ఎలా సేల్ అవ్వాలనే దానిపైన ఆలోచిస్తుంది మన లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆ కొన్న వాళ్ళకి రేపు పొద్దున రీసేల్ వాల్యూస్ ఎలా ఉండాలనే దానిపైన ఆలోచించి నేను మీతో మాట్లాడుతున్నాను ఇంతగానం నేను. ఎందుకంటే ఇవాళ స్థిరాస్తి అనేది రేపు పొద్దున మీకు అవసరాలకు కావాలంటే బ్యాంక్లో వెళ్తే లోన్ రావడమా లేకపోతే ఇమీడియట్గా సేల్ అవ్వాలనే విషయానికి నేను చెప్తున్నాను. సో 1 year డిలే అవుతుంది అనే దానిపైన మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఇదేంటంటే మిస్గైడ్ జరిగిందండి. ఇక్కడ ఏంటంటే వేరే ప్రాజెక్ట్స్లో మాకు ఈఎంఐకి 10% అమౌంట్ కట్టగానే మాకు రెంటల్ ఇన్కమ్ వస్తుందనేసి ఇలా మిస్గైడ్ జరగడం వల్ల, అరే మేము కట్టాం కదా, మాకు రెంటల్ ఇన్కమ్ రావట్లేదు. ఆల్రెడీ హీ హాజ్ డిక్లేర్డ్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ 7,000 rupees ఒక రెంటల్ వాల్యూస్ ఇస్తున్నాం అనేసి చెప్పారు. అండ్ సో
2026 ఆగస్ట్ తర్వాత మీరు డిలే అని మాట్లాడాలి. వాళ్ళు కస్టమర్స్ వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఆ డిలే కూడా ఏంటంటే హెచ్ఎండిఏ అప్రూవల్స్ అన్నీ ఉన్న తర్వాత కూడా అక్కడ కొద్దిగా పార్టీ డిస్టర్బెన్స్ రావడం వల్ల డిలే అయిందండి. ఒక 6 months డిలే అయింది. అది కూడా క్లియర్గా మనకు పిక్చరైజేషన్లో ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి పోర్ట్రేట్ వాళ్ళు చెప్పినటువంటి విషయంలో ఉంది. సో ఈ విషయాన్ని నేను ప్రతి ఒక్క బిల్డర్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, మేము లైఫ్ ఇన్ హై రైజ్ అనే దానిపైన ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చేసి ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్క బిల్డర్ని మేము అప్రోచ్ అవుతున్నాం. ఈ అప్రోచ్ అవుతున్న క్రమంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మేనేజర్స్ కానివ్వండి, మేము వచ్చినప్పుడు మీరు మేనేజ్మెంట్ని కల్పించే ప్రయత్నం చేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్. ఎందుకు అంటే ఇవాళ ఏమైపోతుందంటే ప్రతి దాంట్లో కూడా ఏమైపోయిందంటే మేనేజ్మెంట్ దగ్గర తీసుకెళ్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, లేకపోతే ఇంకేదైనా అవుతుందా అనేది కాదండి. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మేనేజర్స్ ఈ వాసవి అర్బన్ విషయంలోకి వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ టీం కరెక్ట్గా ఉండి ఆ కస్టమర్స్ గైడెన్స్ ఇచ్చి బాస్ ఇది అనేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చినట్టయితే ఎండి వరకు రాకపోయేది, రోడ్ల మీద వరకు రాకపోయేది ఇష్యూ అనేది. సో మేనేజ్మెంట్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కీ రోల్ ప్లే చేసే వాళ్ళు కూడా దీంట్లో బాధ్యత వహించాలి. కస్టమర్కి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే అండి, ఎనీ ప్రాజెక్ట్ దగ్గర ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మీడియా ఆ ప్రాజెక్ట్ ముందట వెళ్ళేసి హడావుడి చెయ్యొద్దు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్. ఎందుకు అంటే కస్టమర్లని ఎవరైనా సరే మోసం చేస్తే ఖచ్చితంగా అది చూపించేటువంటి బాధ్యత మీడియా మీద ఉంటుంది. మీరు ఒక విషయం గమనించుకోండి. నేను మళ్ళీ అదే పాయింట్లో మీకు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రాజెక్ట్ అప్రూవల్ ఇచ్చింది గవర్నమెంట్స్ అన్ని అప్రూవల్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళు బిల్డింగ్ రైజ్ చేస్తారు. అక్కడ రైజ్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చిందా, లేకపోతే ప్రైవేట్ సంస్థలు ఇచ్చాయా, లేకపోతే రియల్ ఎస్టేట్ సంస్థలు నిజంగా డిలే చేస్తున్నాయా, ఇవన్నీ పక్కన పెడితే ఇబ్బంది పడుతుంది ఎవరు? ఇబ్బంది పడుతుంది కస్టమర్ని ఇబ్బంది పెట్టకుండా నిజంగా సకాలంలో కాకపోయినప్పటికీ ఒక 4-5 నెలలు డిలే అయితే వాళ్ళు కూడా ఆగుతారు. కానీ సంవత్సరాల తరబడి వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి ఫ్లాట్స్ అప్పజెప్పకుండా డిలే చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏ కస్టమర్ అయినా సరే ఫిర్యాదు చేయాల్సి వస్తుంది. ఫిర్యాదు చేశారంటే మీడియా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ బయట పెట్టాల్సి వస్తుంది. రైట్. నేను చెప్పేది ఒకసారి గమనించండి అండి. ఒకసారి ఇవన్నీ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఒక కస్టమర్ అనేవాడు ఒక భరోసాతోని తన కూడబెట్టిన రూపాయి తీసుకెళ్ళేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఒక్కసారి ఆ కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత హీస్ పార్ట్ ఆఫ్ ద ఓనర్. ప్లీజ్ మేక్ పాయింట్. ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఓనర్ అయిపోతాడు. సో ఈ ఓనర్ అనే వ్యక్తి ఏమైపోతుందంటే మీరు ఒక బ్రాండ్ని తీసుకునేసి మీరు హైలైట్ చేస్తున్నారు, నో ప్రాబ్లం. కానీ ఆ బ్రాండ్ని బేస్ చేసుకొని ఒక సామాన్యులు ఒక 3,000 మంది ఇన్వెస్ట్మెంట్ చేసిన కస్టమర్స్ ఉన్నారు. సో వాళ్ళ ఫిర్యాదుతోనే కదండి అది వార్త అయింది. వాళ్ళ ఫిర్యాదుతో వాళ్ళు మిస్గైడ్ అయిపోయి ఫిర్యాదు చేశారండి. ఎందుకంటే మన క్లియర్గా కూడా అక్కడ నామ్స్ ప్రకారంగా 2026 ఆగస్ట్లో మనకి హ్యాండ్ ఓవర్ అనేసి క్లియర్గా ఉందండి. చెప్తున్నానండి 2026 హ్యాండ్ ఓవర్లో. మరి 2026 హ్యాండ్ ఓవర్ చేస్తామని ముందే ఈ యాజమాన్యం గనక కస్టమర్లకు చెప్పుంటే వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ యొక్క టీం అనేది కంప్లీట్గా ఈ యొక్క విషయంలో కస్టమర్స్తో కాంటాక్ట్లో ఉన్నారు. అండ్ వాళ్ళు కాన్ఫరెన్స్ పెట్టేసేసి సపరేట్గా వాళ్ళకి చెప్పడం జరిగింది అంట. ఇదంతా జరిగిందండి కంప్లీట్గా. ఇదంతా కూడా ఇష్యూ అనేది వాళ్ళ కస్టమర్స్కి అంతా. ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా ఇందాక, ఇది 3rd time ఐమ్ రిపీటింగ్. ఈ ప్రీ లాంచ్ ఆఫర్ పేరిట ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఏంటంటే 10% మీరు కట్టండి, మీకు రెంటల్ ఇన్కమ్ వస్తుందనే ఆఫర్స్ ఈ మధ్యలో మీరు కొత్తగా వింటున్నాం చూడండి మీరు. సో దీనివల్ల ఏమైపోతుందంటే అరే మనం ఇన్వెస్ట్మెంట్ చేశాం కదా, మనకి ఏం డబ్బులు రావట్లేదు, మనకి ఇంకా ఇల్లు రాలేదనే దానిపైన ఈ యొక్క ఇష్యూని తెరపైకి లేసిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.